ప్రైజ్ ద లార్డ్. ప్రియరా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. డానియల్ చాప్టర్ 9 and verse 23. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. At the beginning of thy supplication the commandment came forth, and I come to show thee, for thou art greatly beloved. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకిచ్చారండి. మరి దీని అందు మనం ఆనందించాలి, ప్రభును స్తుతించాలి, గణపరచాలి. మంచిది. ఇక్కడ దానియేలు గురించి చాలా చక్కని మాట మనము వింటున్నాం. నీవు బహుప్రియుడవు. అవునండి, చాలాసార్లు మనము కూడా నేను దేవునికి ప్రియమైన వాడిగా, ప్రియమైన దానిగా ఉండాలి అని ఆశపడతాం. దాని కొరకు ఏవేవో చేస్తాం. ఇక్కడ దానియేలు ఒక చక్కని పొజిషన్లో ఉన్నాడు. అన్ని సౌకర్యములు ఉన్నవి, తనకి ఏ విధమైనటువంటి చింత లేదు. కానీ పిల్లరా, ఈ యొక్క 9వ అధ్యాయం చూస్తే తన దేశము కొరకు, తన యొక్క జనము కొరకు, తన యొక్క ప్రజల కొరకు ఏ విధముగా ప్రార్థన చేస్తున్నాడో మనం చూస్తున్నాం. ఆ ప్రార్థన దేవుడు విన్నాడండి. వెంటనే ఆకాశం తెరవబడింది. గాబ్రియేలు దూతను పంపించినాడు. అంటున్నాడు, దానియేలు నీవు నాకు ప్రియుడవయ్యా. అమ్మాయ్యా, ఈ ఉదయకాల సమయంలో దేవునికి ప్రియమైన వాడిగా, ప్రియమైన దానిగా ఉండాలంటే నీ జీవితంలో నువ్వు రక్షించబడినట్లయితే, నీ జనాంగం ఇంకా రక్షించబడకపోయినట్లయితే, నీ స్వజనం ఇంకా రక్షించబడకపోయినట్లయితే, పిల్లలు, కుటుంబము, భార్య భర్తలు రక్షించబడకపోయినట్లయితే, దేశము కొరకు వారికి రక్షించబడకపోయినట్లయితే, ఆ విధమైనటువంటి అంగలార్పు ప్రార్థన విద్య ఉంటుంది. ఎందుకంటే నీకు తెలుసు రక్షణ యొక్క విలువ. కాబట్టి ఈ రక్షణ ఆనందం కలిగిన వారమై అనేక మంది కొరకు, నశించిపోతున్న జనాంగం కొరకు ప్రార్థించేవారు ఉందాం. అప్పుడే దేవునికి మనం ప్రియమైన వారిగా, ప్రియమైన దానిగా ఉంటాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలు నాయన. మీరంత ప్రేమగల దేవుడవు, కృపగల దేవుడవు. ఇంకా మమ్మల్ని భూమి మీద సజీవ లెక్కలో ఉంచినావు. అనేక మంది ఇది నన్ను చూడలేకపోయినారు ప్రభువా. ఇది మా యొక్క భక్తి గొప్పతనం కాదు, కానీ కేవలం మీ కృపే నాయన. అందును బట్టి మీ కొందనాలు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. మేము ప్రియమైన వారిగా, ప్రియమైన దానిగా ఉండాలంటే యేసు ప్రభువును మేము కలిగి ఉన్నాం. అనేక మంది లేరు కాబట్టి వారి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయాలి. యేసు ప్రభువుని వారికి పరిచయం చేయాలి. రక్షణ తీసుకురావాలి ప్రభువా. అప్పుడే మా జీవితంలో నెమ్మది ఉంటుంది. అనేక మందికి ఈ నెమ్మదిని ఇచ్చిన వారిగా ఉంటాం. అలాంటి భారమైనటువంటి హృదయములు మీరు మాకు దయచేయండి. మమ్మల్ని మీ చేతగా అప్పగించుకుంటున్నాం. ఇంకా మా కుటుంబాల్లో ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో ప్రభువా, మనం రక్షించుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే రక్షణ అనుభవం కలిగి ఉంటామో అప్పుడే పరలోకపు ఆనందము మేము మా కుటుంబాల్లో కలిగి ఉంటాం. మీకు ప్రియమైన వారిగా ఉంటాం నాయన. కృప దయచేసి సహాయం చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Daniel 9:23, this verse shows how powerful and precious Daniel's prayer were to God. The moment Daniel started praying, heaven responded. Gabriel was sent immediately with a message. It reminds us that when our hearts are sincere, humble, and seeking God, He listens instantly. Amen.